శ్రీకృష్ణదేవరాయల వారి సభ జరుగుతోంది. ఒక అరబ్ దేశస్థుడు వచ్చి తనను తాను గుర్రాల వర్తకుడిగా పరిచయం చేసుకున్నాడు. సంచిలోంచి ఏదో చిత్రం తీసి రాజుకు చూపించాడు. అది ఓ అందమైన బలమైన అరేబియన్ గుర్రానికి సంబంధించింది. రాయల వారికి బాగా నచ్చింది. సమావేశ మందిరం బయటికి వచ్చి అక్కడున్న గుర్రాన్ని చూశారు. నాకు ఇలాంటివి 20 కావాలి అన్నారు రాయలు. 50,000 బంగారు నాణాలు అవుతాయి. ముందు 10,000 బంగారు నాణాలు ఇవ్వండి. 3 రోజుల్లో గుర్రాలను మీకు అందించి మిగతా సొమ్ము తీసుకుంటాను అన్నాడు ఆ వర్తకుడు. ఎలా అయినా వాటిని సొంతం చేసుకోవాలనుకున్నారు రాయలు. మరో ఆలోచన చేయకుండా వర్తకుడికి 10,000 బంగారు నాణాలు ఇప్పించారు. 10 రోజులు గడిచాక ఓ రోజు రాయల వారికి గుర్రం సకిలింపు వినిపించింది. అప్పుడు ఆ వర్తకుడి విషయం గుర్తొచ్చింది. ఇంతలో తెనాలి రామలింగడు రాజుకు ఎదురుగా కూర్చుని ఏదో రాస్తూ కనిపించాడు. ఏం రాస్తున్నావు రామలింగా అని అడిగారు రాయలు. మన రాజ్యంలోని అమాయకుల పేర్ల జాబితా మహారాజా అన్నాడు రామలింగడు. ఏది నాకోసారి చూపించు అంటూ అతడి చేతిలోని పత్రాన్ని తీసుకుని చూశారు. మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలు అని ఉంది. ఏంటి నేను అమాయకున్నా అని అడిగారు రాయలు గారు. ముక్కు మొహం తెలియని వ్యక్తికి 10,000 బంగారు నాణాలు ఇచ్చి మోసపోయిన మీరు అమాయకులేగా ప్రభు అన్నాడు రామలింగడు. ఏమో ఆ వర్తకుడు నేడో రేపో వస్తాడేమో, రాడని నువ్వెలా చెప్పగలవు అని కాస్త కోపంగా అన్నారు రాయలు. ప్రభు అతడు ఒకవేళ వస్తే మీ పేరు చెరిపేసి ఆ స్థానంలో ఆ వర్తకుడి పేరు రాస్తా అన్నాడు తెనాలి. రాయల వారికి రామలింగడి మాటల అంతరార్థం అర్థమైంది. నిజంగానే నేను కాస్త తొందరపాటులో వ్యవహరించాను. ఇకపై ఆలోచించకుండా ఆస్థానంలోని తెనాలి లాంటి తెలివైన వ్యక్తుల సలహాలు సూచనలు తీసుకోకుండా ఏ ముఖ్యమైన నిర్ణయమూ తీసుకోను అని తన మనసులో అనుకున్నారు. కాసేపు రాజు మౌనంగా ఉండిపోవడంతో ఆ జాబితాలో ఆయన పేరు చెరిపేసి, వాస్తవాలను గ్రహించారు కాబట్టి ఇప్పుడిక మీ పేరు అమాయకుల జాబితాలో ఉండదు అన్నాడు రామలింగడు. రాయలవారు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.